అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు బాస్ ఇస్ బ్యాక్. సో ఆ సందర్భంగా మనం సుబ్రహ్మరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ యొక్క సెలబ్రేషన్ అందరినీ మళ్ళీ ఈ యొక్క ఆనందాన్ని మన అందరం కూడా చిరంజీవి గారితో కలిసి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరినీ పిలిచారు. కంగ్రాచులేషన్స్ టు చరణ్ బాబు, బికాజ్ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ అండ్ ఒక ఫాదర్కి ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సక్సెస్ ఇవ్వడం నిజంగా ఇట్ ఈస్ అన్ ఆర్టిస్ట్గా ఆఫ్టర్ 10 years. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, పాలిటిక్స్లో మేమిద్దరం వెళ్ళాము, కానీ మేమిద్దరం కూడా మా ఓన్ ఐడెంటిటీ మర్చిపోయాం. కానీ ఈరోజు చిరంజీవి గారు మళ్ళీ అలాంటి ఒక మంచి సబ్జెక్ట్ తోటి, ఒక మాస్ సబ్జెక్టు ఇంత పెద్ద హిట్ కావడం, ఒక ఖైదీ నెంబర్ 1 నుంచి ఖైదీ 150. కాబట్టి ఈ యొక్క జర్నీలో ఆయనతో కొన్ని సినిమాలు నాకు కూడా చేయడానికి ఒక ఆపర్చునిటీ నాకు ఇండస్ట్రీ ఇచ్చారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ ఫ్యామిలీలో ఒక కూతురుగా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారు రామలింగయ్య గారు. కాబట్టి ఆయనని ఈరోజు నిజంగా ఆయన ఆశీస్సులు మనందరికీ ఈ కుటుంబానికి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. అరవింద్ గారికి కూడా నిజంగా ఆయన ఎప్పుడు నేను కలిసినా నన్ను ఎంతో ప్రేమగా ఆత్మీయంగా పలికిస్తారు. ఈరోజు సుబ్బరెడ్డి గారు ఆర్టిస్ట్, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన ఎప్పుడు సన్మానం చేయాలి, ఎవరికి ఎప్పుడు ఆయన చేయూతనివ్వాలి అనేది ఆయన టైం టు టైం ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి మ్యాగ్నానిమస్ పర్సన్ సుబ్బరామరెడ్డి గారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ టు మై హీరో, మా చిరంజీవి గారికి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క డాన్స్ని షేర్ చేసుకుంటూ ఒక సక్సెస్ని షేర్ చేసుకోవడం అనేది ఒక ఫ్యామిలీ మెంబర్గా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ ఆల్ ద బెస్ట్. మెనీ మోర్ సక్సెస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. I request Ravi Prakash, TV9. Come on, come. See, Ravi Prakash first time in his life has come to come on. Give big hand for Ravi Prakash. So TV9 is the greatest channel. Rama. TV9 ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా TV9 అంటే రవి ప్రకాష్ ఇది యాక్చువల్లీ స్పిరిట్ బిహైండ్ చిరంజీవి స్పిరిట్. ప్రతి వాళ్ళు అంటారు వెనకాల ఏ అడ్రస్ లేకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వే పెద్ద చిరునామా అయిపోయావు అని నన్ను అంటుంటారు. కానీ నేనంటాను రవి గారు ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ తనలో నాలుగులా అయ్యి ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ TV9 తలమానికంగా నిలబడింది, నెంబర్ 1 స్థాయిలో నిలబడింది. దాని వెనకాల రవి ప్రకాష్ ఒక్కరే కాదని వివిధ అంశం ఎవరు కాదని సత్యం. అంత స్థాయికి తీసుకెళ్ళడం వెనకాల ఆయనకి ఎంత కృషి ఉంది, ఎంత కష్టం ఉంది. ఇది నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా రవి గారు ఆయన చేసిన కృషి వల్ల ఒక ఛానల్ ఈరోజు నెంబర్ 1 స్థాయిలో ఉంది అంటే కనుక దానికి ఆయన ప్రధానమైన కారణం. ఈ రోజున ఎక్కడికి రారండి ఆయన తెలుసు. అలాగే ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడికి వెళ్ళి స్టూడియో దాటి ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కానీ స్టూడియోలో ఆయన ప్రోగ్రామ్స్ కూడా యాంకర్ ఒకటి ఎక్కడ లేదు. అలాంటిది నా రిలీజ్కు ముందు నేను వెళ్ళాలి, ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది, ఆడే ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, సినిమా రిలీజ్ ముందు ఆ ఇంటర్వ్యూ నేను చేయాలంటూ స్వయంగా రావడం నాకు ఎల్లేని ఉత్సాహం వచ్చింది. ఆ రోజు ఆయనతో పాటు ఆ ఇంటర్వ్యూ చేస్తుంది. అండ్ ఇదిగా ఆత్మీయత కనబరిచినటువంటి రవి ప్రకాష్ గారు ఈ రోజున సుబ్రహ్మరెడ్డి గారి ఆహ్వానం మేరకు మళ్ళీ తిరిగి వచ్చారంటే అదే అభిమానం కారణం మా ఇద్దరి మీద. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రవి గారు.